యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునేను. స్వకీయ ధనం అంటే ఏంటి అనే మాట మనకు తెలియాలి. స్వకీయ ధనం అంటే ఏంటో కాదు, అది స్పెషల్ ట్రెజర్ అని ఉంది. ప్రత్యేక ధన నిధి, స్పెషల్ ట్రెజర్. ఒక ఒక ప్రత్యేకమైన నిధిగా ఇజ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇజ్రాయేల్ క్రిందకి వస్తాం. యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలు యొక్క ఆధిక్యత కలిగిన వారే. మనమంతరము కూడా ఆయన చేత ఏర్పరచుకొనబడిన ఆయన నిధి అయి ఉన్నాం, ఆయన ట్రెజర్, ఆయన స్వకీయ ధనముగా మనం ఏర్పరచుకొనబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదివితే, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. స్తోత్రం. చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చి వెలుగుగా మనల్ని మార్చి వెలుగు కార్యములను, వెలుగు క్రియలను చేయటానికి ఆయన మనల్ని ఏర్పరచుకుంది. దేవుడు నన్ను ఏర్పరచుకునే విధం నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ఆత్మ మౌనం అయిపోద్ది. నేను ఆయన సేవా పరిచర్యకు ఏర్పరచుకొనబడిన తర్వాత ఏ విధంగా నా జీవితం మార్చివేయబడుతూ వచ్చిందో, ఒకప్పటి నా పూర్వ జీవితం ఎలాంటి స్థితిలో ఉండేదో, ఆయన నన్ను ఏర్పరచుకొని తన ఏర్పాటును ఎంతగా నా జీవితంలో కనబడజేస్తూ వచ్చాడో నేను తలంచుకున్నప్పుడు నా ఆత్మ మౌనం అయిపోతుంది, నా అంతరంగం మౌనం అయిపోద్ది. ఓ నా దేవా, నీవు ఏర్పరచుకోబట్టి కదా నేను ఇట్లా ఉంది. నా సమకాలీకులు, నా స్నేహితులు ఈరోజు లేరు కదా ఇట్లాగా నేను ఉన్నట్లుగా. ఓ నా దేవా, ఈ గొప్ప ఏర్పాటు నా ఎడల మీరు కలిగి ఉండబట్టి కదా నేను ఇట్లా ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు స్పెషల్ ట్రెజర్, ఒక ప్రత్యేకమైన నిధిగా, ఆయన ప్రత్యేకమైన ధనాగారముగా, ఆయన ప్రత్యేకమైన ఒక సంపదగా నిన్ను ఏర్పరచు.